చేంజర్ విషయంలో రామ్ చరణ్ గారు శంకర్‌ని ఎంతైతే నమ్మి డైరెక్టర్ శంకర్ గారిని ఎంతైతే నమ్మారో, దిల్ రాజు గారిని కూడా అంతే నమ్మి డేట్స్ ఇచ్చారు. ఆ సినిమా చేశారు. అంటే ఆ సినిమా విషయంలో దిల్ రాజు గారే కొంచెం ఎక్కడో కాంప్రమైజ్ అయ్యారు. దిల్ రాజు గారు అంటే ఆ శంకర్ గారితో జరిగిన ఇక్కడ అంటే ఆ ట్రావెలింగ్‌లో అంటే మీరే కొంచెం మీ వైపు నుంచి కొంచెం ఏమన్నా జరిగిందా అని మీరు ఫీల్ అవుతున్నారా సార్ ఇప్పటికే? అంటే ఏం ఏం జరిగిందని? అంటే ఆ కమ్యూనికేషన్ చేయటంలో గాని, అంటే 'దిల్ రాజు' గారికి సినిమా ఇచ్చారంటే 'రామ్ చరణ్' గారు మిమ్మల్ని నమ్మి ఇచ్చారు. 'శంకర్' గారిని ఎంత నమ్మారో మిమ్మల్ని అంతే నమ్మారు. అంటే మీ విషయంలో అంటే మీరేమన్నా గిల్ట్ ఫీల్ అంటే అవుతున్నారా? ఇక నా నా నాకొక రిగ్రెట్ అయితే ఉంది. రిగ్రెట్ ఏంటంటే అది ఇప్పుడు 'శంకర్' గారు లాంటి ఒక పెద్ద డైరెక్టర్‌తో నేను ఇప్పటివరకు సినిమాలు చేయలే. హ్మ్. నాకు 1 to 1 మాట్లాడుకునే డైరెక్టర్లతో నేను సినిమాలు చేశా. అవును. 1 to 1 ఇట్లా కూర్చొని నాకు అవునండి. ఇది అనిపిస్తుంది ఏంటి? మార్పులు, చేర్పులు ఉన్నా కూడా చెప్తారు మీరు ఏదున్నా డైరెక్టర్ కదా! అక్కడైనా ఆ! చెప్తాను, ఎడిటింగ్‌లో. ఇప్పుడు 'శంకర్' గారితో సినిమా అనుకున్నప్పుడు 'శంకర్' గారు నాకు కథ చెప్పడము, ఒక 45 మినిట్స్ మామూలుగా 'శంకర్' గారు ప్రొడ్యూసర్‌లకు కథ కూడా చెప్పరంట. నాకెవరో చెప్పిన న్యూస్ అది. సో, కథ చెప్పడము, కథ విన్న తర్వాత చరణ్‌కి నేను చెప్పి అప్పుడేంది కోవిడ్‌లో జూమ్‌లో వీడియో కాల్‌లో 'శంకర్' గారు చరణ్‌కి కథ చెప్పడం. అందరం ఓకే అనుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఎలా వెళ్దాము ఏంటి అని. యాక్చువల్ సినిమా స్టార్ట్ చేసి ఫట్మని 2023 సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా ఓకే. అనుకుంది. సంక్రాంతి ఆర్ సమ్మర్ అప్పుడు మేము పెట్టుకుంది 1 ఇయర్ టు 1.5 ఇయర్‌లో చేయాలి. ఎగ్జాక్ట్‌లీ ఎలక్షన్స్ కంటే ముందు. ఓకే. తెలుగు స్టేట్స్‌లో గానీ, సెంట్రల్ ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు ఈ సినిమా రిలీజ్ అవుతే, ఆ పొలిటికల్ యాంగిల్, ఈ పాయింట్స్ అన్నీ ఆడియన్స్‌కు రీచ్ అవుతాయి అనే దాంట్లో ఎక్సైట్‌మెంట్ నాకు. సో, ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వడం అన్నీ ఇంకా ప్రాసెస్ మొదలైన తర్వాత అన్నీ ఒకటి డిస్టర్బెన్స్‌లు స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి కాదు. అవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ సినిమా కంప్లీట్ చేశాను. రిజల్ట్ రాలేదనే రిగ్రెట్ నాకు ఎక్కువ ఉండిపోయింది. అంటే ఇలాంటి ఒక బ్యానర్‌కి 50th ఫిలిం డెఫినిట్‌గా ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వబోతారు చరణ్ గారితో మీరు ఖచ్చితంగా రావాలి ఫ్యూచర్‌లో. అంటే ఇలా మిస్‌ఫైర్ అవ్వబోతుంది అని ముందు నుంచే చిన్న సిక్స్త్ సెన్స్ ఎక్కడో ఏదో ఎలక్షన్స్ అయిపోయాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆడియన్ మైండ్ సెట్ పొలిటికల్‌ది ఎంత మట్టుకు రీచ్ అవుతది? ఈ పాయింట్ ఇప్పుడు రెడీగా ఉన్నారా? కోవిడ్ తర్వాత డిఫరెంట్ సినిమాలు చూసేస్తున్నారు. ఇన్నున్నాయి. ఇవన్నిట్లో అర్థమవుతూ ఉంది. ఒక సిక్స్త్ సెన్స్ ఒక డిస్టర్బ్ దానికి బడ్జెట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. రెవెన్యూ రికవరీ అంత కనిపించట్లేదు. థియేట్రికల్ రెవెన్యూలో తేడా ఉంది. ఇన్నిట్లల్లో ఓకే అందరినీ జాగ్రత్తగా తీసుకెళ్ళి సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేయగలం. ఓకే. ఫైనల్‌గా అంటే చాలామంది యువ నిర్మాతలు గాని, చాలామంది ఇండస్ట్రీ వచ్చే ముందు ప్రొడ్యూసర్‌గా 'దిల్ రాజు' గారు ఇన్‌స్పిరేషన్ అని చెప్తారు సార్. ఫైనల్‌గా చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి రావటం వాళ్ళు సేఫ్ అంటారా కొత్తగా వచ్చే నిర్మాతలు? ఎవరన్నా అంటే ఇండస్ట్రీకి వస్తుంటే ఇప్పుడు మార్కెట్ ఉన్న సిచ్యువేషన్ అయితే వెరీ బ్యాడ్. హ్మ్. మీ ఇంటర్వ్యూకి రాకంటే ముందు ఒకతను ఎవరో ఓపెనింగ్ కోసం పిలిస్తే అదే చెప్తున్నాను. ఎవరెవరు అని అంటే కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు సిచ్యువేషన్ కరెక్ట్ లేదు. ఇప్పుడు మీరు కొత్త ఆళ్ళతో వీళ్ళతో సినిమా అంటున్నారేంటి? మీరు ముందు డైరెక్టర్ నువ్వురా నేను మాట్లాడతాను. అంటే మనం చెప్తే వాళ్ళు వింటారని కాదు. వాట్ ఈజ్ రియాలిటీ? సిట్యుయేషన్ ఎలా ఉందో బయటికెళ్ళి చూసినప్పుడు లోపలికి వచ్చేటప్పుడు అన్నీ అద్భుతంగానే ఉంటాయి. సో లోపలికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అసలు తెలుసు. అసలు తెలిసిన తర్వాత సగం మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయలేరు. ఏదో రకంగా కంప్లీట్ చేయాలి. ఈ లోపల టైం వేస్ట్, మనీ రిటర్న్ రాదు. పోనీ ఆ ప్రాజెక్టు జరగడం వల్ల ఎవరికైనా ఉపయోగం అంటే ఎవరికి ఉపయోగము ఉండదు. ఎవరో ఒకరు బెనిఫిషియర్ కావాలిగా. ఎవరు బెనిఫిషియర్ కారు. ఇన్ని కారణాలు ఉంటాయి ఒక సినిమా చుట్టూ. ఓకే. సో ఇప్పుడున్న సినారియో చాలా జాగ్రత్తగా. అందుకే దిల్ రాజు డ్రీమ్స్. ఓకే. దాని ద్వారా అందరికీ సాధ్యమైనంత మట్టుకు హెల్ప్ చేస్తూ బిజినెస్ మోడల్లో చేద్దామనేది ప్రయత్నం.